സിനായി മലമുകളിൽ ഒരു തീജ്വാല ഞാൻ കാണുന്നു. ഇസ്രായേലിൻ ദൈവമേ, ആ തീ എന്മേൽ ഇറക്കണമേ. സിനായി മലമുകളിൽ ഒരു തീജ്വാല ഞാൻ കാണുന്നു. ഇസ്രായേലിൻ ദൈവമേ, ആ തീ എന്മേൽ ഇറക്കണമേ. തീ പോലെ ഇറങ്ങണമേ, അഗ്നിനാവായി പതിയണമേ, കൊടുങ്കാറ്റായി വീശണമേ, ആത്മനദിയായി ഒഴുകണമേ. തീ പോലെ ഇറങ്ങണമേ, അഗ്നിനാവായി പതിയണമേ, കൊടുങ്കാറ്റായി വീശണമേ, ആത്മനദിയായി ഒഴുകണമേ. തീ రండి బాలండి వింటున్న పరిశుద్ధాత్మ దేవా, మీరు మనం జరిగించి మాట్లాడిన మాటలు మాకు కాదు, మీరు సాధ్యం. క్రీస్తు గారి మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. సమీరించిన దైవజనులకు వందనాలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మంచి ఆణిముత్యం కలిగినటువంటి మాటలు ఈ 33వ కీర్తన 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు చూచుచున్న దేవుడు యెహోవా మరి ఆకాశం నుంచి చూస్తున్నాడు. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, వినేవాడు. అందు గురించి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు రక్షణార్థమై. ఆయనకు తెలియదా? చూచుతున్న దేవుడు. మరి ఇక్కడ కింద చూస్తే ఎవరు లోకంలో అంతా చెడిపోయారు. మరియమ్మ గర్భం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారిని పంపబడ్డాడా? వచ్చాడు. తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో అదే భూమి మీదకి కొనసాగించి నీ కన్నీరుడు నేను వస్తానని చెప్పాను. భూమి మీద 33 సంవత్సరాలు ఎక్కడ మరి నీకు తెలుసు. అందుగురించే ఈ లోకం చెడిపోయిన సమాజానికి యేసు ప్రభు వారు రావాల్సి వచ్చింది. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే వాక్యం మిగిలి చెప్తుంది, యెహోవా మరి ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత మనోనేత్రాన్ని కన్ను తెలిపే మాట, ఎంత జీవమిచ్చే మాట. చదవండి. ఎందుకు వచ్చాడు? సంథింగ్ ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పని ఏమైంది? యేసు ప్రభు వారికి తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో అదే భూమి మీద కొనసాగించాడు. తిమోతి 1:15 చూస్తే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా! ఎంత గొప్ప వండర్ మాట కదా! ఈ సమయంలో మనం ఆయన మాటలు వింటున్నాము. అంటే కొంతమంది పాపి అంటే నేనేం పాపం చేసిన లోక సంబంధంగా ఉంటే మనం చేసినటువంటి అపరాధాల పాపం నుంచి చచ్చిన వారు అయినా యేసు ప్రభు కృపలో బ్రతికబడ్డగట్టామంటే ఇందులో దేవుని కృప, మహాప్రేమ. మీరెవరు, నేనెవరు, మన ఇదంతా యేసు రక్తంగా కడగబడిన ప్రతి ఒక్కరూ ఎవరంట? ఆయన పిల్లలు, ఒక ఉమ్మడి ఫ్యామిలీ. అందు గురించి మనం చూస్తున్నాడు. కాబట్టి అందు గురించి మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు, నిద్రపోయం చూస్తాడు. హృదయ తలంపుల్లో ఏ తలంపులో వచ్చాడు అంటే దేవుని సన్నిధానికి ఆత్మ శరీరంతో వస్తాము. ఎక్కడో ఆలోచనలతో ఆలోచన చేసి దేవుడు చూస్తాడు. అంటే ఏమంటే ఆత్మ దేవుని సన్నిధి కానీ మైండ్స్ ఎక్కడో ఉంటుంది. కానీ ప్రజెంట్ బాడీ ఆత్మీయంగా ఫెయిల్యూర్. అంటే ఎక్కడో ఆలోచిస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి జీవించే దేవుని యొక్క ఆశీర్వాదము. అందుగురించే ఈ యొక్క సమయంలో ఆయన చూచుతున్న దేవుడు. ఆయన చూసేదే కాదు, ఆయన కనిపెడుతున్నాడు. ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, నరులందరినీ దృష్టించుచున్నాడట. ఎక్కడి నుండి? పరలోకం కింద నుంచి. భూలోకానికి చక్రవర్తి క్రీస్తు ఎక్కడుంది? పరలోకం, భూలోకం, పాతాళలోకం. ఒకసారి ధనవంతుల ఆచార్య చెప్తే, ఎవరైనా చూపించినారయ్యా చెప్పండి అంట. దేవుడు చూపించినవా? దేవుడిని చూపిస్తావా? నువ్వు చూపించావు. అది పిచ్చి ప్రశ్నలకి వాళ్ళ లోకంలో లేకపోలేదు పిల్లరా.
దేవుడు చూపించాడా? దేవుడిని గురించి చూపించింది వాళ్ళ గురించి పిచ్చి పిచ్చి ప్రసలోకం లేకపోలేదు. దేవుడు చూసేవాడు అవహేళన మాట్లాడు. అటువంటి వారి నుంచి దేవుడు రాపించాడు కూడా. ఆయన చూస్తున్న దేవుడు అటువంటి వారిని చూస్తున్నాడు. కాబట్టి ఆయన అందరినీ శత్రువులు కూడా ఆయన ముఖం పెట్టాడు. శత్రువు సైతం ఆయన కూడా ప్రేమించిన వాడు. పిడుగు తిరుగుతులేయమ్మని ముళ్ళ కిరీటం ఎన్నెన్నో అవసరాలు పని ఆయన ఎందుకంటే కదా. ఆయన తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని యేసును సృష్టించాడు. ఈ లోకాన్ని యేసు ప్రభువును పంపించాడు రక్షణాత్మ కదా. అందుకు చెప్పులరా కీర్తన గ్రంథంలో 14 కీర్తనలు చూస్తారు. 14వ అధ్యాయం మొదటి నుండి వచ్చిన చూస్తే వాక్యం ఏమి చెప్తుందో ఒకసారి చూడండి. దేవుడు చూశారా అని అంటారు. కీర్తన గ్రంథం 14వ కీర్తన, దేవుడు లేడని తమ హృదయంలో కొందరు వారు చెడిపోయిన వారు అసహ్యకారం చేస్తూ మేలు చేయవాడు వచ్చాడు. ఇంకా చదవం, రెండో ఎక్కడి నుంచి చూస్తాడంట? ఆకాశం నుంచి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా కదా. ఎంత గొప్ప దేవుడు కదా. ఇక్కడ రెండో వచనం అక్కడ చూస్తే యెహోవా ఆకాశం నుంచి ఏం చేస్తాడంట? నరులను పరిశీలించి ఆయన కనిపెట్టుచున్నాడు. ఇది రక్షణ దినం. మనం మారు మనసు పొందే సువార్త. ఈరోజు బస్సులో పలుచుకుంటూ సువార్త దిగబగలు ఒక ఆయన ఒక సీజన్లో ఉదయకాలంలో ప్రార్థన చూసుకొని 6 to 10 వరకు ఆలోచన బల్లార్థం. ఈరోజు ఫస్ట్ నెల కదా. వచ్చేటప్పుడు పత్రికలు కొన్ని ఇంటికాడ తీసుకొచ్చిన ఊరగా ఒక 10 మందికి అట్లా చెప్తుంటాను. కానీ అట్లా ఎందుకంటే సువార్త మనము చెప్పాలి. పాట ద్వారా, వ్యక్తిగతం ద్వారా, జీవితం ద్వారా, ఏ రూపంలో సువార్త మనం ప్రకటించాలి. ఆయన చూస్తున్నాడు. భూమి ఆకాశం సాక్ష్యం. ఆయన సాక్ష్యం అని మీరు పలుకుతున్నాడు. చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకుకోవాలనేమో అని యెహోవా ఎక్కడి నుంచి అంట? పైన ఆకాశం నుంచి ఏం చూసాంట? చూసి నరులను పరిశీలించను. జాగ్రత్త కదా. 3వ చూడండి, వారు ఎటువంటి మనుషులుంటారా? ఓ ప్రశ్న ఇస్తుంటారు. దేవుడు చూపిస్తూ నేను నమ్ముతానంటారు. దేవుడు వాళ్ళని చూపించు. నువ్వు దేవుని ఒకసారి చూపిస్తాడు. నేనండి నీ తలలో మైండ్ ఉంటే ఒకసారి తీసి చూపిస్తావంటే చూపిస్తారు ఎవరైనా. మైండ్ తీసి అసలు ఉంది అని నమ్ముతున్నాను. ఎందుకంటే మంచి మాటలు మంచి మాట్లాడుతున్నావని నీ ఆలోచన బట్టి మైండ్ బాగా సెట్ ఉందని చెప్తాము. ర్యాంక్ మాట్లాడితే నీ మైండ్ తలకాయ లేదని చెప్పేస్తాం కదా. అలాగనే ఆ విధంగానే మైండ్ తలనలో ఉండేటువంటి ఎవరో చూపిస్తారా? కాబట్టి దేవుడు చూచుతున్న దేవుడైనా మైండ్ మనసును బట్టి మనిషి యొక్క మెంటాలిటీని బట్టి దేవుడు ఆత్మ పొందిన వాళ్ళు యేసు రక్తంలో కూడా ప్రతి ఒక్కరు ఆ మనిషిని మైండ్ ఆఫ్ చేస్తారు. లోకంలో కొంతమంది మనిషి చూస్తే మనిషిని చెప్పగలరు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ మనిషిని చదివి పారేస్తారు. అంతరాత్మను నీవు ఇటువంటి వ్యక్తి చెప్పేది. ఎందుకంటే దేవుడు తన ఆత్మను బయలుపాస వాడి యొక్క తలపును బట్టి. అందుగురించే లోకంలో మరి ఎన్నో రకరకాల మనుషులు ఎటువంటి వాళ్ళే చూస్తాం, ఎటువంటి మనుషులు ఆలోచిస్తాం, టక్కని చెప్పేస్తాం. మరి దేవుని పిల్లలమైన మనము యేసు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరి గురించి మనకు ఆలోచన లేదా? ఎక్కడో తెలుసు. మొదటి కోరిక రాసిన 3:9 చూస్తే 2:9 అనుకుంటాను. దేవుడు కంటికి కనపడు అవి ఆటోమేటిక్గా చెప్పేస్తాం. కనిపెడుతున్నామంట. దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనిషి ఎటువంటి అవి ఆత్మ పొందిన వాళ్ళకే తెలిసాడు కదా. మొదటి కోరింది 3:9 చూస్తే అది పొందిన వాళ్ళకే చెప్పడం కాదు, అది అనుగ్రహిస్తాడు దేవుడు. అది పరిశుద్ధాత్మ వరము. పరిశుద్ధాత్మ నింపబడిన వారు చూస్తారు కదా. ఈ యొక్క సమయంలో పిల్లరా ఆయన చూచుతున్న దేవుడు. చూడండి, ఆ మాట ఎంతో గొప్ప మాట. 2:9 కోరింథీ రాసిన పత్రిక అనుకుంటు చూడండి ఒకసారి. దేవుడు సిద్ధపరిచిన కంటికి మనిషి హృదయములకు అగోచర మరి ఎవరికట ఎట్లంట? దేవుడు ఆత్మగానం. దేవుడు ఆత్మగానం ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళని భాగ్యం ఇచ్చాడు. అందుగురించి ఈ యొక్క సమయంలో ఆయన చూస్తున్నాడు. 2 వ్యక్తుల గురించి చూస్తాం. ఆదికాండం 4వ అధ్యాయంలో క్లుప్తంగా చెప్పడం చాలా ఉన్నాయి. 2 వ్యక్తులు ఉన్నారు. 4వ అధ్యాయం 4 నుంచి చూస్తే చూడండి,
మరి అక్కడ కనపడుతుంది. 4:4 చూస్తే ఆది కాండంలో చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అక్కడ చదువు 4వ వచనాన్ని. దేవుడు వివేకం కలిగి దేవుడు వెతుకుకోవడం ఆకాశం చూసి నన్ను పని నిన్ను చూస్తాడు, నీ తలంపులు చూస్తాడు, నీ తలంపులు నీ పనులు నీ అందరిని చూస్తున్నాడు. మనుషులు కొంతమంది చూసి దేవుడు ప్రపంచ మానవుడు సర్వ మానవుడు పరలోకం భూలోకాన్ని చక్రవర్తి అయిన ఆకాశం చూస్తున్నాడు. మనల్ని పాతాళములో ఉన్నవారిని, అంటే పాతాళములు కూడా అరలు పరదేశీ పాతాళములు వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు చూస్తాడు. ఇటువంటి గొప్ప భాగ్యం తండ్రి అయిన దేవుడు తన దేవకుమారునికి రక్షణ భాగ్యం యేసుప్రభు ద్వారా రక్షణ భాగ్యం ఇచ్చాడు. పరలోకం నుంచి ఆకాశం చూస్తున్నాడు కాబట్టి మనం మేలుకొని కోలుకొని భయం కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి భయపడి దేవుడు అంటే భయం ఉందా? దేవుడు భయం ఉందా? చదవండి 4:4 చదవండి. ఈ అధ్యాయమంతా నీట్గా వివరిస్తే కయ్యని ఇప్పుడు ఎవరంట? ఆదాము సత్రంలో కయ్యని హేబేలు ఉన్నారు. వారు అర్పణము ఇది మంచి శ్రేష్టమైన తెచ్చి ఎవరికి ఇచ్చారంట? దేవునికి అర్పణను. దేవుడు అర్పణ తీసుకున్నాడు. అర్పణ అంత తాళ తీసుకొచ్చి ముందు వెనక్కి తీసుకొచ్చాడు కయ్యను. కానీ దేవుడు తీసినాడు. ఏం చేసినంట? కయ్యను మరి తన హేబేలు మీద దారుణంగా పడి ఏం చేసినట్ట? నరహంతకుడుగా మన దేశం ఇక్కడ నుంచే స్టార్ట్ అని చెప్పాడు కూడా. నరహంతకులు జనారణ్యంలో మృగాలుగా ఘోరంగా తయారవుతున్నారు. అందుగురించి సత్యం తెలుగు 2 యుగ సంబంధం దేవత అవిషయం గురిగా చేసి పెట్టింది. చూస్తున్నాడు మన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, జీవమైన దేవుడు. అన్నిటిని పరిశీలిస్తున్నాడు, కనిపెడుతున్నాడు. వివేకము కలిగి ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే తలపడుతున్నారో ఎటువంటి వైపు చూస్తున్నాడు. కానీ కయ్యని హేబేలు గురించి తెలియదా? ఆయన సాక్ష్యం పలుకుతున్నారు. 51 వచనం చూస్తే సాక్ష్యం పలుకుతా అంటాడు కదా. మన మీద కూడా మనకు లెక్క అది అప్పచెప్పేవారు ఈ భూమి మీద పద్యం ఆయన కృప కాబట్టి మరి దేవుడే సాక్షి కదా. అదే చూస్తే కయ్యని హేబేలు మీద 2 సంఘటన చూస్తాడు కదా. మరి అధ్వానంగా మరి తమ్ముడైనటువంటి హేబేలు దారుణంగా పడి నన్ను చంపిపోయి మరి మారిపోయినట్టు కదా. ఎంత విచారకరం కాబట్టి మరి ఏ గర్భంలో పుట్టినట్టు అన్నదమ్ముడు కదా. ఏ కారణం ఏమంటే అపవాదికి చోటిస్తే వాడు ఎంతటి వారినైనా పడగొట్టి లేపేస్తాడు, చెడగొడతాడు కదా. అందుగురించి కీర్తన గ్రంథంలో చూస్తే కదా 51 కీర్తన 7 నీ దేవుడు నీ మీద ఏం చేస్తాడ? 7 వచనం చదవండి. 51 కీర్తన 7 వచనం. కదా నీ మీద సాక్ష్యం దేవుడు. ఏం కయ్యను ఎక్కడ నీ తమ్ముడు రక్తం నాకేం కావలి పెట్టావు? అది ఎన్నో వచ్చిన చూస్తే కదా. నా తమ్ముడికి ఏమైనా కావలే? అసలు చేసిందే కొంతమంది తప్పు. చేసిన పొరపాటు ఒప్పుకుంటే మెప్పుకుంటే చేసిన పొరపాటుని ఒప్పుకోవాలా కప్పుకోవాలా? చేసిన పొరపాటుని ఎవరైనా సరే కప్పి పెట్టుకుని ఉంటారు కొంతమంది. అట్లే చేసిన పొరపాటుని ఒప్పుకుంటే మెప్పుగలుగుతుంది. బైబిల్ ఎత్తుకున్నారు ఎవరు తెలుసా మీకు? పొరపాట్లను కప్పిపెట్టుకున్నాడు మన ఒక వ్యక్తి ఉన్నాడు. బహిష్కరంగా దేవుని దగ్గర ఒప్పుకున్నారు. ఆయనకి ఒక రాజు కదా. ఆయన ఇశ్రాయేలుకి రాజే, ఈయన ఇశ్రాయేలు రాజే. దావీదు పొరపాటు ఒప్పుకొని దేవా నన్ను క్షమించన్నాడు. సౌలు రాజు కూడా చేసిన పొరపాటు కప్పిపెట్టుకున్నాడు. విషయము చూపేశాడు కాబట్టి రాజసింహాసనం ఉండిపోయింది. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇశ్రాయేలుని తీసిపారేసి సౌలు రాజుని దావీదు మహారాజు హెచ్చించినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నిన్ను నన్ను రాజులని యాజకం దేవుని సొత్తైన ప్రజలు కదా. ఈ రాత్రి కాలంలో నీవెవరు? రాజులైన యాజక సొత్తైన ప్రజలు. ఈ యొక్క పునరుద్ధానం మనం బ్రతుకులు ఎలా ఉన్నాయి? కయ్యని మీద వాడు దారుణంగా హత్య చేస్తారు.
మన జీవితంలో దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం జీవిస్తే మన జీవితాలు ఎంతో ముగించి పిల్లరా. అందుగురించే ఎందుకు కరువు కాటకులు వస్తున్నాయంటే దేవుడు ఆయన చూస్తున్నాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం చూస్తే మరి ఏమంటాడు? 8వ అధ్యాయం ఆమోసు గ్రంథం 8:11 చూస్తే ఈ చూస్తున్న దేవుడు ఆయన ఎవరికి ఎంత పెట్టాలో, ఎవరు ఎలా పెట్టాలని ఆయన చూస్తున్నాడు. రాబో దినముల మీదకి నేను క్షామం పుట్టిద్దును, అన్నపానం పెట్టాల్సి. ఏమి చూడబ్బా, దేవుడు ఏం చేశా, ఏమి చేసినాడు, ఈ విధంగా చేశాడు. దేవుడి మీదే మాట జ్ఞాపకం మోపేవాడు. దేవుడు ఆడ చూస్తాడు. దేవుడు కళ్ళు లేవనేవాళ్ళు. దేవుడు ఇచ్చే పంట పండించిన రైతులు అంటారు. కానీ ఆయన దేవుడు అన్యాయం, మనం అన్యాసమే. కానీ దేవుడు చూచుతున్న దేవుడు నీ తలపు నిలవాడు. మనకు ఒకరు 80, 70 కేజీలు, 60 కేజీలు, 90 కేజీలు ఒకరు మీరు మాట్లాడగలుగుతారు. వాళ్ళు 60 కేజీల నుంచి 90 కేజీలు అట్లా మాట్లాడకూడదు. భయభక్తులుగా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు ఉన్నబట్టే, ఇంకా ప్రార్థన చేసేవారు ఉన్నబట్టే ఇంకా మనం బ్రతుకుతున్నాము, ప్లేట్లో మెతుకులు తింటున్నాం పిల్లరా. కొన్ని చూస్తే ఆనందం దొరక నీళ్లు చేత చేసినాడు అక్కడ కదా. అందుగురించే ఆమోసు గ్రంథంలో ఉంటాడు కదా, ఒకసారి చాలా అయిన కనుక అక్కడ నీటి ముంచితో ఒక్కసారి కటకపు తీసి నీటితో ముంచి పరేసినాడు. కానీ ఇప్పుడు కొన్ని చోట మరి ఆంధ్రాకు కొన్ని చోటు భయంకరంగా ఉన్నాయి. చూడండి, దేవుడు చూస్తున్నాడు. అందుగురించే రాబో దినం నీకు క్షామం పుట్టిద్దును, అన్నపానములు లేకుండా చేత ఇదే యెహోవాకు భూమి లేకుండా చేస్తానంటాడు. ఎందుకు తెలుసా? యెహోవా మాట వినకపోవడం కలిగే క్షామం. దేవుని మాటను ధిక్కరిస్తే పంచభూతాన్ని నిలిచేస్తాడు, పురుగులు నిలిచేస్తాడు కదా. కాబట్టి దేవునికి తెలుసు ఏ బిడ్డకి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత పెట్టాలంటాడు. అందుగురించే భయము కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి బతకాల. కీర్తన గ్రంథం 16 యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ఆయన చెడుతనం విసర్జించండి. చెడుతనం పోయినప్పుడే మన దేహం బాగుంటుంది. చెడుతనము, స్వార్థము, ఆ శరీర కార్యాలు సంపేసుకొని ఆత్మపాలన కలిగి ఉండాలి. ఒక మంచి బ్రతికిన ఆయన కొరకు బతకాల. హన్న వలె, ఒక ఆకుల ప్రిస్కిల్ల వలె, ఒక స్త్రీ వలె బతకాల. అన్న ఇలాంటి జీవితం మంచి క్యారెక్టర్ కదా. అలాంటి బ్రతుకు ఆశ. కానీ ఎంతో మాటలతో కొట్టి చంపే వాళ్ళందరూ. కయ్యను, హేబేలు గురించి చూస్తే కయ్యను దారుణంగా, కానీ హేబేలు నీతిమంతుడు. భూమి మీద రక్తం పడి, అందుగురించి రక్తము కూరుకుంది, రక్తము మొరపెట్టిందంట. సాక్ష్యం కదా. ఎక్కడున్నాడు ఇతను, నాకేం కావాలి అనుకో. అందుగురించి దేశ దిమ్మరకి ఈ రాత్రి కాల సమయంలో. అందుగురించే దేవుడు చూస్తున్నాం మనల్ని అందరినీ. మనం చూసే కాదు కదా, ఆయన గమనించేవాడు కదా. వివేకం కలిగి దేవుని వెతుకుగలరేమని దేవుడు ఆకాశం ఏం చేశాడంట, ఆయన చూస్తున్నాడు. ఈ యొక్క సమయంలో నీ తలంపులను, ప్రతి ఒక్క తలంపులు జరిగినవాడు. ఈ లోకానికి యేసుప్రభుని ఎందుకు పంపించాడు? నశించి నరకానికి కూడా ఇష్టం లేదు కాబట్టి అందరూ మారు మనసు పొంది సువార్త నమ్మాలని. అమ్మాయిలు దీర్ఘశాంతం చెప్తున్నాడు. 2 పేతురు రాసిన 3వ కదా, దీర్ఘశాంతం. ఇటువంటి దీర్ఘశాంతం ఎవరికైనా ఉంది భూమి మీద? ఈ భారతదేశపు గారి ప్రపంచం అటువంటి దేవుని కుమారుడు దీర్ఘశాంతం. నా బిడ్డ మాట్లాడాలి. కృపా సత్య సంపూర్ణ అంటే కృప ఏమంటుంది? ఓన్లీ తప్పు చేసినాడు మరి సత్యమే, తప్పు చేసి క్షమించాలి. కృపా సత్య సంపూర్ణ పోయి నా బిడ్డ మాట్లాడు. ఛాన్స్ కృపయోగం. ఈ కృపాకాలంలో పరిపూర్ణంగా దేవుడి దగ్గర రావాలి. ఇంత టెక్నాలజీ ఉండి కూడా పరిపూర్ణంగా రాలేకపోతుంది. కారణం ఏమంటే ఇంకా లోక సంబంధ యాక్షన్స్ ఏమో ఉన్నాయి. ఇంకా గొప్పోడు కావాలంటే మనిషికి ఈ తిప్పులు, ఈ దేవుడు దూరంగా సైతాన్ని పెడుతున్నాడు కదా. ఇటు లోకం చూపిస్తుంది, దేవుని వాక్యం పిలుస్తుంది. ఎటువైపు పోతే మన జర్నీ ప్రయాణం. ఇంక 50 సంవత్సరాలు అయితే జర్నీ ప్రయాణం. ఈ 10 ఏళ్ళు రేపో మాపుతుంది కాబట్టి బ్రతికితే ఆయన కొరకు బతకాల, దేవుని రాజ్యం కొరకు. అందుగురించి చెప్పులరా, దేవుడు నీ మీద ఏం చేశాడు? సాక్షి పలికేంటాడు. ప్రతి వారు తిని బట్టి డబ్బులు ప్రతి వారు ఏం చేయాలి? లెక్క అప్పచెప్పేవారు ఎందుకు? కాబట్టి భయభక్తులుగా ఉందాం. భయభక్తులుగా ఉంటే మనకి ఆశీర్వాదం. ఆయన భయభక్తులు కలిగి ఉండి వాక్యం మనలో ఉంటే మన చెడ్డకాలంలో అంటే శరీర సంబంధించినన్నిటినీ బయటికి పోతాయి. కోరికి కైకి ఏముంది? హై వచ్చింది
వచ్చింది కాబట్టి చంపడానికి కూడా నరహంతకుడిగా మారిపోయాడు. అక్కడ నుండి నరహంతకుడు ఇప్పటిదాకా నరహంతకుడు స్టేషన్లో ఎక్కడ చూసినా కోర్టు కచ్చాలు ఇవన్నీ నరహంతకుడు మార్చేసి వాడు కడపనుకొని మాయ చేస్తాడు. వచ్చేసి వాడు మాయ చేసేవాడు, మాయడు. అందుకు చేసుకోవడం చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 44. మీరు మీ తండ్రికి అపవాదు నిజం చెప్పి నమ్మలేకపోతున్నారు. నరహంతకుడు కదా, నేను సత్యమే చెప్పి మీరు నమ్మలేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు విలువ ఆ సువార్త వండర్ ఆశ్చర్యకరమైన మాటలు. నేను నిజం చెప్పి మీరు నన్ను సంపవెతుకుతున్నారు అంటాడు కదా. 8:44 నుంచి అక్కడ మీరు చూసే కనపడుతుంది. కాబట్టి నిజం చెప్పినందుకు కూడా పోయి చంపేశారు. యేసు నిజం అది రక్షకుడు, దేవుడి కుమారుడు, విమోచకుడు నమ్మారా? ఇప్పుడుగా దేశంలో యెహోవాని ఆరాధిస్తారు యేసుప్రభుని. కానీ యేసుప్రభుడు వారు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా అంటే లేదు, మాకు యెహోవా దేవుడిని ఆరాధన యెహోవా అంటే. యేసుప్రభు ఎక్కడ పోవాలా? యేసుప్రభు ద్వారానే పరలోక రాజ్యం, యేసుప్రభు ద్వారా నిత్యజీవం, యేసుప్రభు ద్వారా నిత్యరక్షణ, యేసుప్రభు ద్వారా పాపక్షమాపణ. మీడియర్స్ మధ్యవర్తి ఆయన చూడ తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని తూర్పు చూసేవాడు ఎవరు యేసుప్రభు రావాల్సి వచ్చింది. ఈ లోకానికి రావాల్సి వచ్చింది మరియమ్మ గర్భంలో. ఈ లోకానికి రాకుండా ఒకవేళ అద్భుతాలు చేసేవాడుగా మంచివాడు మిగిలింటే, సూచక్రియలు అద్భుతాలు చేసేవాడు మంచివాడు అంటుండ్రి. ఏమి చేసి ప్రపంచంలో ఎవరు చూపలేటువంటి కృప, రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయింది లోకరక్షకుడైన శకపురుషుడు కదా. అందుగురించే పిల్లరా, ఈ చూచుతున్న దేవుడు మనము ఇంకా రక్షణ లేని మన బంధుమిత్రులు రక్షణ ఎంతోమంది మార్పు లేకుంటే దైవజనుల దగ్గర తీసుకొచ్చి కుటుంబ ప్రాణాలు పెట్టించి రక్షణ సందేశం ఇప్పించి దైవజనుల ద్వారా వాటిని కౌన్సిలింగ్ ఇప్పిస్తే మార్పు చెందుతారు కదా. ఎవ్రీ 2-3 ఉంది అన్నమాట. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని విని నీళ్ళని తప్పించుకోలేము. పిల్లల యొక్క సమయంలో మనకు దేవుడు చెబుతున్నాడు మన జీవితంలో మరి రక్షణ ఎప్పుడైతే అప్పుడే పండగ. అందు గురించి ఆయన చూస్తున్నాను. ఈరోజు టైంలో వస్తుందా? ఈ సమయం మన వస్తుందా? రాదు. ఈ భూమిని బతికేది 60-90 కీర్తన 10 ఆయుష్కాలం 60-70. ఈ కొద్ది కాలం రక్షణ పొందుకోవాలి. మంచి ఒక సెవెన్ ఉన్నది. కయ్యను వలె ఉన్నాము, హేబెలు ఉన్నాము. మాటలతో కొట్టి చంపేది కాదు, మాట ఆయన మాట వల్ల మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రకృతులు అన్నీ మనకి సేవ చేస్తున్నాయి. దేవుని మాటలు ధిక్కరించడం వల్ల యెహోవా వచ్చే క్షామము. దేవుని మాటలు ధిక్కరించేవాడు యెహోవా మాట వినకపోవడం వల్ల కలిగే క్షామము అంటాడు కదా. ఎందుకు? సృష్టికర్త అయినటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసేటప్పుడు లేకపోలేదు. ఎక్కడ చూసినా ఈ డిపార్ట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి పనిచేస్తున్నాం. ఒకసారి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. మన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా సమయం దొరికినప్పుడు కూడా సువార్త మనం ప్రకటించేటట్టు పాట ద్వారా చేస్తావా, సర్టిఫికెట్లతో చేస్తావా, నీ జీవితంతో చూస్తావా, ఏ రూపంలో చేసినా ఒక ఆత్మ సంపాదించాలి. అందుగురించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆయన చూచుతున్న దేవుడు, ఆయన చూచుతున్న దేవుడు. కయ్యను ఏమేమి చూశాడు? నిన్ను నన్ను చూశాడు మన తలపు. కాబట్టి దేవునికి నీతికి సాధనాలు కలవాలి. పౌలు వల్లే పద్నాలు, పదవులు వల్లే బతకాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నిన్ను పోలి నడుచుకుంటే మనం ఎవరు పోలి నడుచుకున్నాం? లోకాన్ని, క్రీస్తు వాక్యాన్ని. అది గురించి దేవుని వెతుకగలరేమని ఆకాశం నుంచి నన్ను పరిశీలించాను. మనల్ని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. కదా ఏ స్థానంలో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాము, రక్షణ లేదా? రక్షణ పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దినదినము 3 పూటలు మనకు ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఔషధం ఇచ్చాడు, బలం శక్తి ఇచ్చాడు. ఇంకా ఎన్నెన్నో తండ్రి నాయన నాకు సాగించాడు. ఏ విధంగా చిన్నపిల్లలు అడుగుంటూ అన్నీ ఇస్తున్నాడు. మరి మనం ఆయనకి ఏమి న్యాయంగా బతుకుతున్నామా? వాక్యాన్ని న్యాయం చేస్తున్నామా? వాక్యాన్ని విని ఇక్కడ విని మరిచిపోతే మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. వాక్యాన్ని విని కూడా మరిచిపోతే లాభం లేదు. హృదయ పని పలక మీద పట్టుదలతో నా మాటలు పెట్టుకోను, దయ్యను సత్యము ఎన్నడూ నేను విడిచి వాటి కంట కోసం తరచుకోను. సముద్రం 3వ నీటికి 4-5-2-3 వచనాలు కనపడుతుంది. పిల్లల ఈ రాత్రి కాల సమయంలో మరి చూస్తున్న దేవుని మాట్లాడుతున్నాం. చూస్తున్నాడు, చూస్తాడు ఒక రోజు లెక్కడతాడు. కాబట్టి ఆయన చూస్తున్న మాటల్ని మనం నిన్న ఒకసారి ఆలోచించండి. పిల్లల భూమి మీద మనకు ఒకేసారి రక్షణ సందేశం, మనుషులు ఒకేసారి తర్వాత తీర్పుంటారు. ఈ రాత్రికాల సమయంలో మరి కయ్యను హేబేలు గురించి మరి మొట్టమొదటి నరంతగా మారిపోయాడు. కయ్యను హేబేలు మరి రక్తం మొరపెట్టింది.
నీ మీద నా మీద సాక్షి పడదు కాబట్టి ఆయన చూసిన దేవుడు. కాబట్టి రాత్రి కాల సమయంలో ఒకసారి ఆలోచించుకో, ఇంకా రక్షణ లేని మరి రక్షణ పొందేటట్లు దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని సేవకుల ద్వారా వాక్యం కుటుంబ ప్రారంభం ద్వారా కానీ వ్యక్తిగతంగా నశించిపోయే ఆత్మ గురించి మనం ఆలోచన ఏం చేస్తున్నాం. అందు గురించి దేవుడు చూస్తున్నాడు. చూసి మనల్ని ప్రతిఫలించే దేవుడు. దేవుడు తన మాటలను మన హృదయాల్లో ఫలించలాగున చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగల తండ్రి, మరి యెహోవా ఆకాశంలో చూస్తున్నాడన్న మాటల్ని మాకు తయారు చేసి సాయం చేసి దేవాన్ని పాల్గొన్నాం. ప్రతి ఒక్కరూ ప్రభస్తేని వలె అప్పుడు ప్రసిద్ధి వలె హన్న వలె మీరు మాకు సాయం చేస్తున్నారు. యుద్ధపడి హృదయగా కొనగా అందరూ హృదయాలు ఫలించడం కార్యం నిర్మించిందని మా రక్షకుడైన క్రీస్తు పేరు తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు